హాయ్ ఫ్రెండ్స్, ఎండకి చల్లగా ఇలా కస్టర్డ్ చేసుకొని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఏం లేదండి, ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల మిల్క్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని మిల్క్ అంతా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి మిక్స్ చేసుకొని మిల్క్లో మిక్స్ చేయాలి. దీన్ని 2 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని దీన్ని కూల్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లో స్టవ్ మీద పెట్టుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం అన్నీ బాగా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని పక్కకు తీసుకొని దీనిలో వాటర్ అంతా పడేసి సగ్గుబియ్యం వరకు సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యంని కస్టర్డ్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో దానిమ్మ గింజలు, ఇంకా గ్రేప్స్ ఏ ఉంటే అవండి, ఫ్రూట్స్ యాపిల్ కానీ పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్ ఏవైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.